అవన్నీ పక్కన వేసుకుంటారండి. అది వాళ్ళకి ఒక జీవనోపాధి అయిపోయిందండి. డబ్బులు గట్టిగా సంపాదించారు, పలుకుబడి బాగా వచ్చింది. ఆ పలుకుబడితోనూ అక్కడ పరిపాలించేటువంటి ఏ రోజుతో కూడాను సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారండి. ఈ ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారు. పాప పరిహారం లేదండి, అందరూ పాపంలో పడిపోయారు. ఆ సమయంలో యేసయ్య వచ్చారండి. యేసయ్యకు మునుపు వచ్చింది యోహానండి. ఇప్పుడు పరిస్థితులు అంతేనండి. సంఘాలు కట్టుకుంటారు, పెద్ద పెద్ద సంఘాలు కడతారు. సంఘంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే రక్షణ ఉండదు, దేవుని భయభక్తులు ఉండవు, దేవుని ద్వారా నడుచుకోవటం తెలియదు. లోకంలో ఓ రీతిగా, మందిరంలో ఓ రీతిగా, ఇంటిలో ఓ రీతిగా జీవిస్తూ ఉంటామండి. ఆ సేవకులని పిలువబడిన వారు ఒకసారి వాళ్ళు వేసుకున్న దస్తులు చూడండి, అదేవిధంగా వాళ్ళు నిర్మించిన ఇల్లు చూడండి. ఇక్కడ యోహాను ఎలా ఉన్నారు అమ్మా? ఒంటి రోగములు కలిగినటువంటి ఒక తోలు దట్టిని తన వస్త్రంగా ధరించారండి. కేవలం అనాహారం, అడవిలో దొరికే మిడతలు ఆహారం, అక్కడ దొరికే తేనె అంతే. ఎటువంటి ఆహారం కనుక సిద్ధం చేసుకోలేదండి. ఆయన ఏం ప్రకటిస్తున్నాడు? ఇదిగో త్వరలో వచ్చేస్తున్నారు, మీ మార్గాల్ని సిద్ధం చేసుకోండి. దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నారండి. ఎక్కడ కూర్చోలేదు ఆయన. అందుకే అనేక మంది ప్రజలు వస్తున్నారు. వారితో పాటు పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఓ సర్ప సంతానమా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే వాళ్ళు మందిరంలోనే ఉన్నారు, దేవునితో సంబంధం లేదు. దేవుడు సహవాసంతోనే ఉన్నాం, కానీ దేవునికి మనకి మధ్యన ఎటువంటి సంబంధం ఉంది? మరి ఆ సంబంధం లేని స్థితిలో ఉంటే దేవుడు అడుగుతాడు, నీతో నాకేం పని? ఎందుకంటే ఎప్పుడూ కూడాను దేవుడు చెప్పిన విధంగానే మనం ముందుకెళ్ళాలి తప్ప దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చదువమ్మా. అయితే యేసు వాళ్ళ దగ్గరికి వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి నీవు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమని చెప్పారండి? శిష్యులుగా చేస్తున్నావా లేకపోతే విశ్వాసులుగా చేస్తున్నావా? ఎందుకు రెండింటికి వ్యత్యాసం ఉందా లేదా? శిష్యులుగా ఉంటే ఎలా జీవించాలి, విశ్వాసులుగా ఉంటే ఎలా జీవించాలి? శిష్యులు అనుకోండి యేసుక్రీస్తు ప్రభులో జీవించాలి, కానీ విశ్వాసం అంటే మనలా మనం జీవిస్తే చాలు అనుకుంటారు అంతే. కానీ దేవుడు అంతకు రాలేదండి, శిష్యులుగా మార్చుకోవడానికి వచ్చారు. కానీ ఈ లోకంలో ఎలా జీవించారో అలా జీవిస్తూ మనం ఈ లోకాన్ని దాటాలండి. అందుకే ఆయన వచ్చారు, అంతే ప్రాణం పెట్టారండి. అందుకే శిష్యులుగా చెయ్యుడి. శిష్యుడు అంటే ఏమిటి అమ్మా? తన గురువుని పోలి ఉంటాడు. ఆ గురువు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటాడు. గురువు చెప్పింది వింటాడు, దాన్ని బట్టి జీవించడం మొదలు పెడతాడండి. అది ఆయన చెప్పిన మాట అండి. కానీ ఈ పరిచయులు, శాస్త్రులు ఆ విధంగా ఉండరండి. పాపం చేసావా, ఓ బలెట్లో చాలు, ఆ బలించేస్తాం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ బలి ఇవ్వటం. ఇది ఒక మతాచారం అయిపోయిందండి. ఆ మందిరం కట్టారు బలి ఇవ్వటానికి మాత్రమే, మారు మనసు లేదు. అది ఈ రోజుల్లో వర్తిస్తుందండి. ఎప్పుడు కూడా మనం పై మెరుగులు మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ యోహాను నిజమైన సేవకుడు, ఆయన ఎలా జీవించాడో మనం చూస్తే చాలండి. కేవలం ఆయన ఒంటి రోమముల వస్త్రములు ధరించిన వాడే, కేవలం ఆయన అడవిలో దొరికేటువంటి దొరికే మిడతల ఆహారం తీసుకుని జీవిస్తూ ఉన్నాడండి. ఆయన ప్రకటిస్తున్నాడు, పాప క్షమాపణ కోసం మారు మనసును పొందుడి. మారు మనసు అంటే ఏమిటి అర్థం?
ఆ? పాపక్షేమాపణ అండి. దేవుడితో మన సంబంధం ఎలాగ ఉంది? అందుకోసమే నేను బాప్తిస్తం. పెరబా నీలా జీవిస్తాను, నువ్వు చెప్పినట్టుగా ముందుకు వెళ్తాను, ఇప్పుడు నీలాగా నేను మారుతాను, నీతో కలిసి నడుస్తాను, అది బాప్తిస్తం అండి. అందుకే క్రైస్తత్వం అంటే, నీ క్రైస్తవుడు అంటే క్రీస్తులా మారటమే క్రైస్తవుడు అండి. మరి క్రీస్తులా మారుతున్నావా? మరి ఏ రంగా మారుతున్నాడు మనం? క్రీస్తులా మారటమే ఎప్పుడు కూడాను దేవుడికి ఇష్టమైనటువంటి విధండి. అదే అలా చెయ్యమనే పంపించారు. స్పష్టం కనపడుతుందండి. శిష్యులుగా మార్చుడి. చదువు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా. మనం నడిపించవలసింది ఇదే విధానం అండి.